ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 41వ భాగం. మోక్షిత్ పెట్టిన పంటి ఘాటుకు మరోసారి బిగుసుకుపోయిన ఇషిత 2 నిమిషాల తర్వాత తేరుకొని ఇంకా ముందుకు వెళ్తున్న మోక్షిత్ వీపు మీద గట్టిగా గుద్ది వెనక్కి తోసి, ఏం చేస్తున్నావురా నువ్వు అని కోపంగా అడిగింది. ఏం చేస్తున్నానే, ఎప్పుడో జరగాల్సింది. చాలా నిదానంగా స్లోగా ముందుకు వెళ్తున్నాను, అది కూడా అర్థం కాలేదా? ఊరికే కొట్టి చంపేస్తున్నావు అని తను ఉన్న కోపంలో ఇంకొంచెం కోపం యాడ్ చేసి మరీ అరిచి ఇషిత కళ్ళల్లో ఆటోమేటిక్గా కన్నీళ్లు రప్పించారు. తలెత్తి ఇషిత వైపు చూసిన తనకి ఇషిత కన్నీళ్లతో కోపంగా చూస్తూ ఉంటే తల పట్టుకొని చిన్న చిన్న వాటికి కూడా ఏడవటం ఆపే ఇషు. ఇలా అయితే చాలా కష్టం అని చెప్పి తనని తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి తన మీదకి వంగి, భార్యగా నీ మీద అన్ని హక్కులు నాకున్నాయి ఇషు. ఆ హక్కుతోనే కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. దానికి నువ్వు చిరాకు పడితే నాకు కోపం రాదా? చిన్న చిన్న వాటికి కూడా నువ్వు ఓవర్ రియాక్ట్ అయితే నేను ఎలా తట్టుకోవాలి చెప్పు అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అంటే, ఇషిత మోక్షిత్ గుండెల మీద కొడుతూ, నువ్వు నన్ను తిట్టి చిరాకు పడ్డావు, నేను ఒప్పుకోను దీనికి అని కోపంగా అంటుంటే, ఒప్పుకోకే, చంపే నన్ను, అక్కడ అది ఇక్కడ నువ్వు, ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు అని ఫ్రస్ట్రేషన్గా అరిచి తల్లోకి వేళ్ళు పోనిస్తే ఇషిత టక్కున పైకి లేచి, అవును, ఏం జరిగింది, రక్ష ఏమంది అని అడిగింది. నీకు కావాల్సిందే అందులే, నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మోక్షిత్ వెటకారంగా చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటే మోక్షిత్ మొహం చాలా డల్గా ఉండటం చూసి క్యాంటీన్కి కాల్ చేసి జ్యూస్తో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసి అది వచ్చే వరకు మోక్షిత్ పక్కన కూర్చొని, చెప్పరా, ఏం జరిగింది, రక్ష ఒప్పుకుందా లేదా అని అడిగింది. అది నీలానే మొండిది, నీకంటే ఎక్కువ పిచ్చిది, అందుకే పంతంగా మనం చేసిన వాటికి బదులు తీర్చుకోవాలని అంటుంది అనగానే ఇషిత షాక్తో కళ్ళు పెద్దవి చేసి, ఇంత జరిగాక కూడా అలాగే ఆలోచిస్తుందా అని అడిగింది. ఎంత జరిగినా ఏది జరిగినా దానికి అనవసరం, అది నీలానే మెంటల్ పీస్ కదా అని అంటే ఇషిత పళ్ళు కొరుకుతూ, చేసుకున్నోడికి చేసుకున్నంత, దాని వెనకబడి తిరిగి ప్రేమించు అంటూ నసిపెట్టి ప్రేమించుకునేలా చేసి పెళ్లి వరకు తీసుకువెళ్ళి చివరికి నేను నీ ప్రేమ అంటూ నా దగ్గరికి వస్తే తను మాత్రం ఈజీగా వదిలేస్తుందా ఏంటి? నాకే నీ మీద పీకల వరకు కోపం ఉంది, మరి తనకు ఉండటంలో తప్పు లేదులే, నిన్ను ఆడుకోవటంలో అయితే అసలే తప్పు లేదు అని పళ్ళు బిగించి అంది. ఆడుకోండి ఆడుకోండి, ప్రతి ఒక్కరూ నాతో ఆడుకోండి అని కోపంగా అరిచి ఇషిత ఒడిలో తలపెట్టుకుని, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇషు, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా టెన్షన్గా ఉంది, రేపు ఏం జరుగుతుందో అన్న భయం ఎక్కువ అవుతుంది ఇషు, ఎందుకో మనసంతా చాలా గాబరా పడుతుంది. నువ్వు నాతో వచ్చేవే, ఒకవేళ నువ్వు నాకు దూరం అయితే భరించలేను, నువ్వు నాతో పాటు ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాను నేను, వచ్చే ఇషు నాతో ప్లీజ్ అని అడిగాడు. ఇషిత ఏం సమాధానం చెప్పకుండా డోర్ చప్పుడు కావటంతో లేరా అంటూ పైకి లేపి డోర్ తీసి తను ఇచ్చిన ఆర్డర్ రావటంతో అవి తీసుకొని మోక్షిత్కి ఇస్తూ, ముందు తిను, తిన్నట్టు లేవు అని అనగానే మోక్షిత్ అవి తీసుకొని తింటూనే, నా ఆకలి గుర్తించిన దానివి నా ప్రేమని గుర్తించలేకపోతున్నావా ఇషు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నువ్వే కానీ నన్ను ప్రేమించానన్న విషయం ముందుగానే చెప్పుంటే అసలు రక్ష వైపు నేను చూసేవాడినే కాదు, రక్ష అనే క్యారెక్టర్ మన జీవితంలో ఉండేది కాదు, మొత్తం నువ్వే చేశావు, మొత్తం నువ్వే చేశావు అని ఉక్రోషంగా అంటూ శాండ్విచ్ నోట్లో కుక్కుకొని, ఉదయం ఏదో టిఫిన్ తిన్నాను, ఆ రక్షతో ఎలా అయినా మీరు అడిగింది చెప్పించాలి అని, నిన్ను నాతో తీసుకువెళ్ళిపోవాలి అని ఎగ్జైట్మెంట్లో వెళ్ళిన నాకు తగిలిన ఎదురు దెబ్బకి ఆకలి కూడా గుర్తు రాలేదు. అమ్మల ఆకలి తెలుసుకున్నావు, అలానే నా ప్రేమ కూడా అర్థం చేసుకోవే అని అన్నాడు ముద్దు ముద్దుగా. ఫ్రెండ్స్, ఈరోజు దీని సంగతి అయిపోయింది నా చేతిలో అని కోపంగా అనుకుంటూ వెనకే వెళ్ళాడు రుద్ర. శక్తి ఇంటికి వెళ్ళేసరికి తను అనుకున్నట్టే తన ఫ్రెండ్స్ బైక్స్ అక్కడ ఉండటంతో అనుకున్నా వెళ్ళి వచ్చేసే ఉంటారని
అని వెనక్కి తిరిగి వెనకే రుద్ర కార్ కూడా ఉండటం చూసి, అబ్బా బావా, భలే దొరుకుతున్నావులే నాకు, రారా నీకుందిలే అనుకుని అన్నయ్య బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే, రుద్ర తన కార్ని శక్తి ఇంటి బయట పార్క్ చేసి, రాక్షసి, నేను వెనక ఉన్నది చూసి కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్తుందో చూడు, దీనిని చెప్తాను దీని పని అని కోపంగా అనుకుంటూ వెనకే వెళ్ళాడు. తను వెళ్ళేసరికి శక్తి ప్రణవ్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే కోపంగా రుద్ర లోపలికి అడుగుపెట్టబోయాడు. కానీ ఇంతలో నర్మద, అక్కడే ఆగు అల్లుడు అని అరవటంతో అందరూ తలలు తిప్పి రుద్ర వైపు చూస్తే, రుద్ర మనసులో, ఏంటి ఇప్పుడు నన్ను లోపలికి కూడా రానివ్వరా? నా పెళ్ళాం ఇల్లు ఇది, నా ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు కదా, లేదంటే నిన్న చెప్పిన డైలాగ్స్కి నాకు లోపలికి ఎంట్రీ లేదని చెప్తారా అని తనలో తానే గింజుకుంటూ ఉన్న సమయంలో శక్తి పైకిలే అని కోపంగా అరిచింది నర్మద. రుద్రని అక్కడ చూడటమే ప్రణవ్ వాళ్ళు ఇంకొంచెం షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తే, ఇంతలో నర్మద అరవటంతో శక్తి పైకి లేచి, ఎందుకు మమ్మీ అలా అరుస్తున్నావు అని అడిగింది. అదంతా తర్వాత తెలుస్తుందిలే కానీ నువ్వు నోరు మూసుకొని బయటికి పద అని సీరియస్గా చెప్పి, ప్రణవి రాణి ఇలా రండి అంటూ ఇద్దరిని కిచెన్లోకి తీసుకువెళ్ళి ఇద్దరికి గృహప్రవేశం చేయించడానికి కావలసినవన్నీ నిమిషాల్లో అరేంజ్ చేసుకొని పదండి అంటూ సాగర్ ప్రజ్ఞ చూస్తూ ఉండగానే బొమ్మల్లా నిలబడి ఉన్న ప్రణవ్ని చూస్తూ ఉండగానే, నా కూతురు చేయి పట్టుకో అల్లుడు అని చిరునవ్వుతో అనగానే రుద్ర కళ్ళు పెద్దవి చేసి, ఇందుకా నన్ను బయటే ఆపింది అని అడిగాడు. అవును అల్లుడు, మొదటిసారి మా ఇంటికి వస్తున్నావు, మరి మా అమ్మాయితో కలిసి గృహప్రవేశం చెయ్యాలి కదా, ఇది సాంప్రదాయం అల్లుడు, కాదనుకో, ఇదిగో నీ చెల్లెలు కూడా వచ్చేశారు అంటూ ప్రణవి రాణిని చూపించగానే రుద్ర పెదవుల్లో సడన్గా నవ్వు మెరిసి, అయితే ఓకే అంటూ శక్తి చేతిని పట్టుకున్నాడు. అది చూసి ప్రణవ్ ఆశ్చర్యంగా మొహం పెడితే శక్తి షాక్ అయ్యి, రుద్ర అంత ఈజీగా గృహప్రవేశం కోసం ఒప్పుకోవటం ఏంటని అనిపించింది. కానీ తన ఆశ్చర్యాన్ని బయట పెట్టకుండా రుద్రతో జరిగే గృహప్రవేశాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసింది. దిష్టి తీశాక ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక, మీరు పదండి అంటూ వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి దిష్టి నీళ్లు పారబోసి లోపలికి వచ్చేసరికి ప్రణవ్ భయంగా రుద్ర నిలబడి ఉంటే ప్రణవి రాణి ఇద్దరూ కూడా ప్రణవ్ పక్కనే నిలబడి తలదించుకుని ఉన్నారు. ముగ్గురు వైపు రుద్ర సీరియస్గా చూస్తూ పక్కనే ఉన్న శక్తి చేతిని తన పిడికిలిలో నలిపేస్తూ ఉంటే శక్తి ఆ నొప్పిని భరిస్తూనే, వదులు బావా అని అడిగింది. ఇంతలో సాగర్ శక్తి చేతిని వదిలించి, ఈ మూడు సరసమే వద్దని చెప్పేది, మీ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నావా ఇదంతా అని చిరుకోపంగా అనగానే రుద్ర చురుగ్గా చూశాడు సాగర్ వైపు. సాగర్ అది పట్టించుకోకుండా శక్తి మణికట్టు దగ్గర ఎర్రగా కంది ఉండటం చూసి, వీడి పట్టు కూడా అచ్చం బావు పట్టులాగే ఉన్నట్టుంది, ఎర్రగా కందిపోయింది నా కూతురు అని గొనుక్కుంటూ కోపంగా రుద్ర వైపు చూస్తే, రుద్ర అంతకంటే కోపంగా సాగర్ వైపు చూస్తూ, మీ కూతురు వేసే వేషాలకి కొట్టకుండా సైలెంట్గా ఉన్నాను, సంతోషించండి, ఇది నేను చెప్పిన మాట ఒక్కటే వినటం లేదు అని అన్నాడు కోపంగా. శక్తి బొంగమూతి పెట్టుకుని, ఏం వినలేదో చెప్పమని చెప్పండి డాడీ, బావ చాలా మారిపోయాడు డాడీ, ఇంతకుముందు నేను ఏది చెప్పినా చేసేవాడు, ఎక్కడికన్నా సరే కాదు అనకుండా తీసుకువెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ప్రతిదానికి అది ఇది అని దెప్పి పొడుస్తూనే ఉన్నాడు తెలుసా. ఈరోజు అయితే మరీ ఘోరంగా క్లాసెస్ అయిపోవడమే నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళి నా చేత యాడ్ డిజైన్ చేయించాడు. అది ఎలా ఉందని అడిగితే యావరేజ్ అంట, యావరేజ్, చూసావా నీ అల్లుడి శాడిజం అని శక్తి పళ్ళు కొరుకుతూ అంటుంటే పక్క నుంచి ప్రజ్ఞ లోపల నవ్వుకుంటూ ఉంది. రుద్ర పైకి లేచి, ఏది ఒకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి నేను చేశానా, నీకు ఇష్టం వచ్చిన చోటికి తిప్పానా, ఎప్పుడు తిప్పాను అని సీరియస్గా అడిగి అందరూ తన వైపు ఆశ్చర్యం ప్లస్ షాక్తో చూస్తూ ఉంటే కొంచెం సర్దుకొని సాగర్ వైపు చూస్తూ, అవును నీ కూతురి డిజైన్ కాబట్టే యావరేజ్ అన్నాను, ఓ తగ్గించుకుంటున్నావు నువ్వు మాత్రం నీ ఫ్రెండ్తో కలిసి యాక్టింగ్ చేయలేదా, మార్నింగ్ వీడు అన్నా ఇది చెల్లెలు వరుస అయితే వీడు దీనికి ఐ లవ్ యూ చెప్పాడంట, ఇది సిగ్గుపడుతూ ఒప్పుకుందంట, మీకు తెలుసా దీని వేషాలు, వింటున్నారా మీరు
ఇన్ని వేషాలు వేస్తుంది నా దగ్గర. ఇంకెన్ని వేషాలు వేసి ఉంటుందో ఆలోచించండి. ఇంకా సంతోషించండి ఇంత త్వరగా దానితో మాట్లాడుతున్నందుకు అని సీరియస్గా శక్తి వైపు చూస్తూ అనగానే శక్తి బుంగమూతి పెట్టుకొని, పో బావా, నువ్వెప్పుడూ ఇంతే. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. మమ్మీ నా కోసం చికెన్ బిర్యానీ రెడీ చేయి అని చెప్పి శక్తి తన రూమ్కి వెళ్తుంటే రుద్ర కోపంగా ప్రణవ్ వైపు చూస్తూ, రేయ్, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోరా. నిన్ను చూస్తే నాకు బీపీ మీటర్ పెరిగిపోతుంది అని సీరియస్గా చెప్పి ఆగవే అంటూ శక్తి వెనకే వెళ్ళాడు రుద్ర. అక్కడ సాగర్, నర్మద, ప్రజ్ఞ ఎవరు ఉన్నా పట్టించుకోకుండా అదంతా చూస్తున్న సాగర్ నవ్వుకుంటూ ఉంటే నర్మద మాత్రం సాగర్ పక్కనే నిలబడి ఈశాన్ని చూస్తుంటే అన్నయ్యని చూసినట్టుంది కదా సాగర్, అన్నయ్య కూడా ఇంతే. అప్పుడు వదిన మీద ఎంత కోపంగా ఉన్నాడో అంతకి రెట్టింపు ప్రేమ చూపించాడు. ఇప్పుడు కూడా అలానే ఈశాన్ శక్తి మీద ఎంత కోపంగా ఉన్నా తనని మాత్రం దూరం పెట్టలేకపోతున్నాడు. నిజంగా మన కూతురు అదృష్టవంతురాలు అని ఎమోషనల్గా అంది. అది అదృష్టవంతురాలే కానీ మధ్యలో మమ్మల్ని బలిబకరాలని చేసింది అని ప్రణవ్ ఉక్రోషంగా అంటూ, ఉదయం శక్తి ఎన్ని కథలు అల్లిందో తెలుసా అని శక్తి చెప్పిన మాటలన్నీ చెప్పి అది దాని భర్త ముందు మమ్మల్ని బుక్ చేసి అది మాత్రం చక్కగా తప్పించుకుంది. ఇప్పుడు కూడా చూడు, మీ అల్లుడు నా మీద ఎంత కోపం చూపిస్తున్నాడో ఆంటీ అని ముక్కు చీదుతూ అంటే, సరే సరేలేరా, ఫ్రెండ్షిప్లో ఇలాంటివన్నీ కామన్. కూర్చోండి, అల్లుడికి స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేస్తున్నాను, దానిలో మీకు కూడా షేర్ ఇస్తాను అని చెప్పి హడావిడిగా కిచెన్లోకి వెళ్తూ రావే చిన్ను అంటూ ప్రజ్ఞని కూడా తీసుకువెళ్ళింది నర్మద. ఇక శక్తి పైకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేలోపు తనని తోసుకుంటూ లోపలికి వెళ్ళిన రుద్ర తన కాలితో డోర్ క్లోజ్ చేసి శక్తిని ఆ డోర్కి లాక్ చేసి, నేను వస్తున్నది చూసి కూడా నన్ను పట్టించుకోకుండా లోపలికి వచ్చేసావు కదా నువ్వు, అంత కేర్లెస్నా, లేకపోతే నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని సూటిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. శక్తి చురుగ్గా ఒక చూపు చూసి, నీ మీద నా ప్రేమ తగ్గిపోయిందా బావా, అయితే నువ్వే చెప్పు, నా ప్రేమ తగ్గిపోయిందో లేదో అంటూ రుద్ర మెడ చుట్టూ చేతుల హారంలా వేసి పెదవులు అందుకుంది. శక్తి ముద్దు పెడుతుంటే ఏమాత్రం ఆశ్చర్యపోని రుద్ర ఇంకా ఇంకా శక్తిని దగ్గరికి లాక్కుంటూ నార్మల్ కిస్ని కాస్త ప్యాషనేట్ కిస్గా మార్చి నిదానంగా శక్తితో సహా వెనక్కి అడుగులు వేస్తూ బెడ్ మీద ఒకేసారి ఇద్దరు పడ్డాక పెదవులు విడదీసి అల్లరిగా శక్తి కళ్ళల్లోకి చూశాడు. అప్పటికే శక్తి ఊపిరి భారమై ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ చిరుకోపంగా రుద్ర వైపు చూసి, ఇప్పటికైనా నమ్ముతావా బావా నా ప్రేమని అని అడిగింది. కానీ అప్పటికే శక్తి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర కనిపించకుండా ఏర్పడింది. రుద్ర శక్తి మీద నుంచి పక్కకి దొర్లి, ఏమో నాకేం అనిపించటం లేదు, ఒకసారి నీ విషయంలో మోసపోయాను కదా, సో ఆటోమేటిక్గా ప్రతి చిన్న విషయానికి అనుమానమే వస్తుంది, ఇది మానవ సహజం అని భుజాలు ఎగరేసి అన్నాడు రుద్ర. రుద్ర మాటలకి శక్తి పళ్ళు కొరుకుతూ, మరి అంత నమ్మకం లేనంత పనులు నేనేం చేయలేదు బావా, జస్ట్ నీ దగ్గర నిజం మాత్రమే దాచాను, అంతేకాని పరాయి మగాడితో అని అంటూ ఉండగానే రుద్ర తన పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది శక్తి. ఎప్పుడో 10 నిమిషాల తర్వాత శక్తి పెదవుల రూపం మార్చేసి వదిలిన రుద్ర కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళలో కూడా మరో మగాడి గురించి ఆలోచన చేయకు, చేశావంటే ఆ క్షణమే నీ ఊపిరి ఆగిపోతుంది అని చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి లేచి తన డ్రెస్ సర్దుకుంటూ ఉంటే శక్తి ఆశ్చర్యంగా పైకి లేచి తన చీర అస్తవ్యస్తమైపోవటంతో అదంతా సరిచేసుకొని రుద్ర పట్టుకే ఎర్రగా ఆయన నడుముని చూసి కప్పలా నోరు తెరిచి గబగబా వెళ్ళి అద్దంలో చూసుకుంది శక్తి. ఈసారి నడుముతో పాటు పెదవుల రూపం కూడా మారి కనిపించటంతో ఆ బావ అంటూ గట్టిగా అరిచి రుద్ర వైపు కోపంగా చూస్తే రుద్ర కన్నింగ్ స్మైల్తో, మరి నాకు కోపం తెప్పిస్తే ఇలానే ఉంటుంది, సరే ఇక నేను వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అంటూ ఎక్కువగా వాళ్లతోనే తిరగకుండా తిని ప్రశాంతంగా నిద్రపో, ఎలానో రేపటి నుంచి ఆ ప్రశాంతత మిస్ అవుతుందిలే అని చెప్పి బయటికి నడుస్తుంటే శక్తి పరుగున వెళ్ళి రుద్ర వీపు మీద ఉప్పెక్కి
ఎక్కడికి వెళ్తున్నావు బావా? నా రూమ్కి వచ్చావు కదా, ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటే ఒకరోజు మీ ఇంట్లో ఒకరోజు మా ఇంట్లో ఇలా రూమ్ షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అల్లరిగా రుద్ర చెవిని మునిపంటితో కొరికి అడిగింది హస్కీ వాయిస్లో. ఆ హస్కీ వాయిస్కి తోడు వెనుక వైపు శక్తి హృదయం టచ్ అవుతుంటే ఊపిరి సలపని సలపరం పెరిగిపోతూ శక్తి ఇచ్చిన పంటి గుర్తుకి కింద పెదవి పంటి కింద నలిగిపోతూ పిడికిలి బిగించి, ఏం చేస్తున్నావే రాక్షసి, నన్ను వదులు అని అన్నాడు లో వాయిస్లో. వదలను, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రాత్రి నన్ను పీల్చి పిప్పి చేశావు కదా, ఎంత అలక చూపించావు. మగాళ్ళ దగ్గర కూడా ఇంత అలక ఉంటుందని నీ దగ్గరే చూశాను బావా. సో ఈరోజు నాది. అవును బావా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అంటూ రుద్ర చెవి దగ్గర గుసగుసగా, మగవాళ్ళు ఒకసారి భార్యతో ఇంటిమేట్ అయితే అస్సలు ఆగలేరంట కదా, మరి నువ్వెలా తట్టుకుంటున్నావు బావా? ఐ డోంట్ నో, కానీ నీ ఓపికకి మెచ్చుకోవచ్చు. నిజంగా ఎదురుగా ఇంత అందమైన భార్యను పెట్టుకుని అస్సలు టచ్ చేయకుండా ఉండటం ఇట్స్ ఏ వండర్ కదా అని అల్లరిగా అడిగింది. రుద్ర శక్తిని ఒక్కసారిగా విదిలించి కింద పడేలా చేసి శక్తి అబ్బా అంటూ నడుం పట్టుకొని మూలుగుతూ ఉంటే రుద్ర తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ, నేను ఆడపిల్ల శరీరం కోసం వెంపర్లాడానని నీకు కూడా బాగా తెలుసు అని సీరియస్గా చెప్పి పైకి లేచేలోపు శక్తి రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి, నాకు కూడా తెలుసు బావా, బికాజ్ ఆల్మోస్ట్ 3 months నీతో కలిసి ఒకే బెడ్రూమ్లో ఉన్న కనీసం నీ వేలు కూడా నన్ను టచ్ కాకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావంటే అక్కడే అర్థమైంది. బట్ ఆఫ్టర్ ఇంటిమేషన్ పొజిషన్ నేను అడిగేది అని మరోసారి అల్లరిగా మూతి ముద్దు పెడుతున్నట్టు ముందుకు తీసుకువచ్చి అడిగింది. శక్తి, ఇప్పుడు అది అవసరమా? చాలా ఇరిటేటింగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేయాలి, నన్ను వదిలేయి అని అడిగితే శక్తి రుద్రని వదిలేయి, స్నానానికి ఆ ఇంటి వరకు ఎందుకు బావా, నీకోసం నేను చాలా డ్రెస్సెస్ కొన్నాను అంటూ తన కబోర్డు ఓపెన్ చేసి చూపిస్తూ, నిన్ను ప్రేమించాక రోజుకొక డ్రెస్ చొప్పున కొంటూనే ఉన్నాను తెలుసా అని కొండంత ప్రేమని కళ్ళల్లో చూపిస్తూ చెప్పింది శక్తి. శక్తి మాటలకి రుద్ర షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఇవన్నీ? అసలు ముందు నన్నెప్పుడు ప్రేమించావో చెప్పు శక్తి. నేను నీ ఫేస్ చూసింది కూడా సరిగా గుర్తులేదు. నువ్వు ఆద్య విషయంలో చేసిన దాని వరకు అని అడిగాడు. శక్తి తడబడుతూ, వద్దులే బావా, అదంతా ఇప్పుడెందుకు అని అంది. అవసరం లేదు కాదు, అవసరం వచ్చింది కాబట్టే అడుగుతున్నాను, చెప్తావా లేదా అని రుద్ర సీరియస్ అవ్వటంతో, సరే చెప్తాను, కానీ చెప్పాక నువ్వు నన్ను తిట్టకూడదు అని చెప్పే శక్తి నిదానంగా గొంతు విప్పి, 3.5 నెలల క్రితం నువ్వు ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు ఆకతాయిల నుంచి నన్ను కాపాడి ఈ అడ్రస్లో వదిలిపెట్టి మరి నా చెంప మీద కొట్టి జాగ్రత్త చెప్పి వెళ్ళావు కదా. ఆ రోజు నీకు పూర్తిగా పడిపోయాను. ముఖ్యంగా నీ క్యారెక్టర్కి. ఒంటరి ఆడపిల్ల, నిన్ను నమ్మి నీతో పాటు ఒంటరిగా ఇంత దూరం వచ్చినా కనీసం నా ఫేస్ చూడలేదు, నా పేరు అడగలేదు. ఓన్లీ నన్ను ఇక్కడ వదిలిపెట్టి నన్ను కొట్టి మరీ జాగ్రత్త చెప్పావంటే నీకంటే మంచివాడు ఒంటరి ఆడపిల్ల దగ్గర అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆడపిల్ల ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లని ఎటువంటి సమయంలోనైనా రక్షించుకోగలిగిన వాడు భర్తగా వస్తే అంతకుమించి ఒక అమ్మాయికి ఏం కావాలి బావా? సో నేను నీకు ఫిక్స్ అయిపోయాను, నువ్వే నా భర్త అని. పైగా చిన్నప్పటి నుంచి అత్త అంటూ ఉండేది, నా కొడుకు బ్రతుకుంటే నీ మావయ్యలాగే ఎవరికి తల వంచకుండా ప్రతిదీ తన చేతల్లోకి తీసుకుంటూ నన్ను ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడో సేమ్ అలానే నా కొడుకు కూడా మరి నిన్ను చూసుకునేవాడు అని చెప్తూ ఉండేది. అది నాకు నీ వల్ల కనెక్ట్ అయ్యింది బావా. సో ఆయన కనెక్షన్ని కొనసాగించాను. తర్వాత నీ గురించి ప్రతి డీటెయిల్స్ సీక్రెట్గా తెలుసుకొని నీకు అమ్మాయిలంటే పడరని తెలిసి నీ వెనకే తిరుగుతూ నా ప్రేమ విషయం చెప్పటానికి ప్రయత్నించాను. ఆ విషయం నా మీద బిహేవియర్ మీద అనుమానం వచ్చి నిఘా పెట్టిన నా డాడీకి తెలిసింది.
డాడీ ద్వారా మావయ్యకి తెలిసింది. ఆ తర్వాత మావయ్య ముందు జాగ్రత్తగా నా కోసం నీ గురించి ఎంక్వైరీ చేస్తే మావయ్య బిడ్డవి నువ్వే అని తెలిసింది అని అప్పటి రోజులు తలుచుకుంటూ చిరునవ్వుతో చెప్తున్న శక్తిని అడ్డుకున్న రుద్ర, ఎలా తెలిసింది నేనే మీ మావయ్య కొడుకునని అని చాలా ఆతృతగా అడిగాడు. అది ఎలానో నాకు తెలియదు బావా. మావయ్య కానీ డాడీ కానీ నాకు చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఈ విషయమైతే నువ్వు మావయ్యని అడగాల్సిందే అని అంది శక్తి. సరేలే, ఆ తర్వాత అని అడిగాడు రుద్ర డిసప్పాయింట్గా. తర్వాత నేను అప్పటికే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టి 2 నెలలు అవుతుంది. సడన్గా ఒకరోజు మావయ్య వచ్చి నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు. నా కొడుకుని నా దగ్గరికి చేర్చు, నీ ద్వారా అవకాశం వచ్చింది అని. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ మొదటిసారి నాకు ఊహ తెలిసాక మావయ్య దీనంగా ఒకరిని రిక్వెస్ట్ చేయటం తట్టుకోలేకపోయాను. చాలా ఏడుపు వచ్చింది. అందుకే మావయ్యని డైరెక్ట్గా వెళ్ళి నీతో మాట్లాడమని కూడా చెప్పాను. మావయ్య వద్దంటే వద్దని చాలా కంగారుగా అన్నారు. నన్ను కొన్ని రోజులు నీతో కలిసి ట్రావెల్ చేశాక నీ మీద ప్రేమ వస్తే ఆటోమేటిక్గా నీ కోసమైనా మా కోసం వస్తాడు. అప్పుడు నా కొడుకు నాతోనే ఉంటాడు. నిదానంగా వాడిని మార్చుకునే అవకాశం దొరుకుతుంది. కాదని ఇప్పుడే మా గురించి బయట పెడితే వాడు మరోసారి మా నుంచి దూరం అయిపోతాడు శక్తి. అది నేను తట్టుకోలేను అని నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. పైగా చిన్నప్పటి నుంచి మావయ్య అత్తయ్య నీ కోసం పడిన ఆరాటం, బాధ అన్నీ చూసే పెరగటంతో నేను ఒప్పేసుకున్నాను. పైగా నువ్వు బావా అన్న విషయం నన్ను అస్సలు భూమి మీద నిలవనివ్వలేదు. ఎంత సంతోషం వేసిందంటే నువ్వు నా బావ, నా సొంతం. చిన్నప్పటి నుంచి అత్తయ్య మావయ్య అనుకుంటున్నట్టు నువ్వు నా కోసమే పుట్టావు అనిపించింది. ఆ తర్వాత నీకు నా ప్రేమ చెప్పటానికి చాలా ప్రయత్నించాను. అటువంటి సమయంలోనే ఈ మాల్లో ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయిని అంతమందిలో కొట్టి అవమానించి ఇంకొకసారి ప్రేమని వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో భయం వేసి వెనక్కి వచ్చాను. ఈ విషయం డాడీతో మావయ్యతో చెప్తే వాళ్ళే నాకు ఆద్య విషయంలో ఐడియా ఇచ్చారు. సో ప్రొసీడ్ అయ్యాను. ఆద్యని అడ్డు పెట్టుకుని రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. అంతే బావా అది పూర్తిగా చెప్పి తలెత్తింది శక్తి. అంతేనా, ఇంకేం లేదా అని రుద్ర గుచ్చి అడిగితే, ఇంకేం ఊహించుకున్నావు బావా అని అడిగింది శక్తి. ఏదోలే, నా వెనక 3 నెలలు లేడీ దేవదాసుల కుక్కపిల్ల ఒక చేతిలో మందు బాటిల్, మరో చేతిలో, మరో భుజం మీద కండువా వేసుకొని తిరిగావు అనుకున్నాను. నాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదని తెలిసాక. సరేలే, ఇదంతా ఇప్పుడు ఎందుకు, నేను వెళ్తున్నాను అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళబోతుంటే శక్తి రుద్ర షర్ట్ కాలర్ని వెనక నుంచి పట్టుకుని, ఎక్కడికి బావా వెళ్తున్నావు? చెప్పా కదా ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని. పైగా కింద మమ్మీ నీకోసం ఎన్ని వెరైటీస్ చేస్తుందో ఏమో అని చెప్పి రుద్ర మెడలో టవల్ వేసి, వెళ్ళు బావా, స్నానం చేసి రాపో అని రుద్రని బాత్రూంలోకి తోసి డోర్ క్లోజ్ చేశాక బయట నిలబడి నవ్వుకుంటూ, బావా వీపు రుద్దాలంటే చెప్పు, వచ్చి రుద్దుతాను, మొహమాట పడకు అని బయట నుంచి అరిచి చెప్తే లోపల నుంచి రుద్ర, నువ్వు ముందు ఇక్కడి నుంచి పో అని అరిచి షవర్ కింద నిలబడి నవ్వుకున్నాడు. కానీ తన మనసులో ఒకటే ఆలోచన, చిన్నప్పటి నుంచి తన కోసం అంతలా పరితపించిన వాళ్ళు తనని ఎలా పోగొట్టుకున్నారు? తనని కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశారు? తన గురించి తెలుసుకోవటం ఇవాన్ లాంటి వాళ్ళకి క్షణాల పని. కానీ తెలుసుకోకుండా తనని ఎందుకు అనాథని చేశారు అన్న ఆలోచన ప్రతిసారి తన మనసును తొలిచేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళాక ఇవాన్తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు రుద్ర. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.